హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ మనందరికీ తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఒక సగటు ఉద్యోగి ఆవేదన ఏమిటంటే, నాయకులారా మా బ్రతుకులతో చెలగాటం ఆడకండి అంటూ. వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు భజన చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులపై ఒక ఉద్యోగి ఆవేదనతో కూడినటువంటి బహిరంగ లేఖ అండి ఇది. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ ఏదైతే ఉందో ఇదివరకే జరిగింది. అప్పుడు పోస్ట్‌పోన్ చేశారు. 21 తేదీ మేము మా నిర్ణయాన్ని చెప్తామన్నారు. కానీ 22 తేదీ నాడు మళ్ళా ఒక సమావేశాన్నయితే నిర్వహించారు. పోనీ ఇప్పుడేమైనా చెప్పారా అంటే, మళ్ళీ తర్వాత వాయిదా అయితే వేశారనమాట. ఆగస్టు నెలకు సంబంధించి. ఆగస్టు మొదటి వారంలోనో ఏమో. సో, ఇప్పుడు కనీసం ఎప్పుడు మళ్ళీ సమాధానం చెప్తారనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్లు రగిలిపోతున్నారనమాట. సో, వారు ఈ మేరకు ఒక ఉద్యోగి ఆవేదనతో కూడినటువంటి బహిరంగ లేఖ ఇప్పుడు మనం చూద్దాము. సో, లేఖలో ఆంధ్ర రాష్ట్రంలోని నా తోటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. సో, ఆ తదుపరి స్వయం ప్రకటిత నాయకులుగా చలామణి అవుతూ ఉద్యోగులను 4 గ్రూపులుగా విడదీసి మా జీవితాలతో చదరంగం ఆడుతున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరికీ కూడా శతకోటి నమస్కారాలండి. అయ్యా నాయకులారా, మీ నాయకత్వాల సంగతి ఏమో గాని ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. మీ స్వార్థ రాజకీయాల మధ్య మా బ్రతుకులు బజారున పడుతున్నాయంటున్నారు. సో, పతనమైన పరువు ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎందుకు ఇలా అయింది? ఒకప్పుడు ఏపీ ఎన్‌జీఓ సంఘం అంటే ప్రభుత్వంలో ఎంత గౌరవం, ఉద్యోగుల్లో ఎంత భరోసా. కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారు వస్తూ ఉన్నారంటే ఐఏఎస్ అధికారులు అలాగే మంత్రులు సైతం లేచి నిలబడేవారు. అటువంటి ఉన్నతమైన సంఘాన్ని ఈరోజు సచివాలయం గేటు బయట నేల మీద కూర్చునే దయనీయమైన స్థితికి దిగజార్చింది మీరు, మీ నాయకత్వం కాదా? యూనిట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి నిజమైన నాయకులను తయారు చేయకుండా మీకు భజన చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వారి చేత మీ స్టేట్ నాయకులుగా ఎన్నిక అవ్వబడుతూ మీ యొక్క సంఘాన్ని సరిగ్గా నడిపించి ఉంటే ఈరోజు బొప్పరాజు గారు, సూర్యనారాయణ గారు వేరే సంఘాలు పెట్టే పరిస్థితి వచ్చేదా? సో, ప్రభుత్వ విధానాల్లో మీ ప్రమేయం అవసరమా? అలాగే రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు, మాకు లేదని మరొకరు ప్రకటన ఇచ్చారు. అయ్యా, రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది ప్రభుత్వం. ఉద్యోగులుగా మన పని ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పని చేయడమే. కరోనా సమయంలో జీతాలు కోస్తామంటే సరే అన్నారు. ఎన్నికలు జరపడం మానడం ప్రభుత్వం ఇష్టం. ఈ యొక్క విధానపరమైన నిర్ణయాలతో ఉద్యోగ సంఘాలకు ఏం పని? ఎప్పుడైతే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడారో అప్పుడే ఉద్యోగుల దృష్టిలో మీ యొక్క విశ్వసనీయత పూర్తిగా కోల్పోయారు. గతాన్ని విస్మరించడం కాదు, సాధించి చెప్పండి. ఉదయం లేచింది మొదలు టీవీ షోలలో అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారని, చంద్రశేఖర్ రెడ్డి సలహాదారులు అయ్యారని విమర్శిస్తారు. వారు ఏ పదవులు తీసుకుంటే మాకెందుకు? వారు ఉద్యోగులకు ఏమి చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చారిత్రాత్మక 42 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయించారు. 43% ఫిట్మెంట్ సాధించారు. రెగ్యులర్‌గా డీఏలు, సరెండర్ లీవ్‌లు, టీఏలు, డీఏలు ఇప్పించారు. వారం రోజుల్లో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు వచ్చేలాగా చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సాధించి పెట్టారు.
కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1 తారీఖునే జీతాలు వచ్చేలాగా చేశారు. మరి ఈ సంవత్సరంలో మీరు ఉద్యోగుల కోసం సాధించిందేమిటి? మీ సంఘానికి గుర్తింపు, జేఏసీలో సభ్యత్వం తప్ప ఒక్కటంటే ఒక ప్రయోజనం చెప్పగలరా? మా బ్రతుకులు దుర్భరం. మీ ప్రయాణాలు ఇన్నోవాలలో. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించారా? 2 ఏళ్లు దాటినా పీఆర్సీ లేదు. 3 ఏళ్లు అయిందండి. అలాగే ఎప్పుడో రద్దయిన సీపీఎస్ ఊసే లేదు. అలాగే 6 నెలల్లో రెగ్యులరైజ్ కావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. అలాగే బకాయిలు పేరుకొని పోయున్నాయి. ఇంకా 3 డీఏలను ప్రకటించనే లేదు. అవసరానికి దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అడిగితే నెలలైనా గూడా రాక బయట రూ. 2 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నాం. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సో, ఈ విధంగా మా జీతంలో మాత్రం రూ. 5 కూడా పెరగడం లేదు. సో, చూడొచ్చు రూ. 70 ఉండే నూనె రూ. 171కి పెరిగిందండి. రూ. 70 ఉండే పెట్రోలు రూ. 120 దగ్గరకి వచ్చింది. సో, ప్రతి నెల 1 తారీఖున జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే దౌర్భాగ్యపు స్థితికి మమ్మల్ని దిగజార్చారు అంటూ సో, మీరందరూ తెల్ల బట్టలు వేసుకొని ఇన్నోవా కార్లలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మా బాధలు మీకు కనిపించకపోవచ్చు. చివరగా ఒక విన్నపం. నాయకులారా, మీలో మీరు కొట్టుకొని ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తూ మా బ్రతుకులను నాశనం చేయకండి. ఇప్పటికైనా మీరందరూ ఏకతాటిపైకొచ్చి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడండి. అలా కాకుండా మీ స్వార్థం కోసం మా జీవితాలను బలి చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అంటూ సగటు ఉద్యోగి పేర్కొన్నారు. ఒకప్పుడు జీతం పెరిగితే సంతోషపడేవాళ్ళం. ఈరోజు జీతం పడితే చాలని సంతోషించాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చింది కేవలం మీ నాయకత్వాలే అంటూ ఇట్లు ఒక సగటు నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పేసి ఆయన ఈ విధంగా ముగించారనమాట. సో, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించినటువంటి అంశాలేవి గూడా ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. పీఆర్సీ అమలు కావాల్సిన సమయం 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా పీఆర్సీ ఊసే లేదు. అలాగే డీఏల విషయానికొస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కేవలం ఒక్కటంటే ఒక్క డీఏని మాత్రమే ప్రకటించింది. యాక్చువల్‌గా 2 సంవత్సరాలకు సంబంధించి 4 డీఏలు వస్తాయి. అలాగే గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి మరొక 2 డీఏలను కలుపుకొని మొత్తం 6 డీఏలు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వము ఒక డీఏ ఇచ్చి 5 డీఏలను పెండింగ్‌లో అయితే పెట్టేసిందనమాట. అది ఎలా ఉండగా సో, కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రభుత్వం ఐఆర్ ఇస్తామని జెప్పేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇస్తామని, అలాగే పీఆర్సీ కమిషన్ వేస్తామని జెప్పేసి చెప్పారు. కానీ వీటికి సంబంధించి ఊసే లేకపోవడం నేడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనానికి దారితీసిందనే చెప్పాలి. సో, ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ గూడా వరుసగా ఒక క్రమ పద్ధతిలో నెరవేర్చుకుంటూ పోతే ఉద్యోగుల యొక్క మన్నన, ఉద్యోగి యొక్క అభిమానాన్నయితే చూరగొనగలదని ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.